ఐపీఎల్ మెగావేలం ముగిసింది. మొత్తంగా 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన 10 ఫ్రాంచైజీలు ఇందుకు గాను 639.15 కోట్లు ఖర్చు పెట్టాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే గత 17 సీజన్లుగా ప్రతిసారి ఫేవరెట్గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ కప్పును అందుకోలేక ఉట్టి చేతులతోనే వెనుదిరుగుతుంది. కానీ ఈసారి వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తొలిసారి స్టార్ ప్లేయర్ల కోసం పోటీ పడకుండా పటిష్టమైన తుది జట్టు నిర్మాణం కోసం ఆర్సీబీ తీవ్రంగా శ్రమించింది. గతంలో స్టార్లను నమ్ముకొని టైటిల్ని అందుకోలేకపోయిన బెంగళూరు మేనేజ్మెంట్ తమ ప్రణాళికలను మార్చుకుంది. స్పష్టమైన వ్యూహాలతో మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేసింది. పవర్ ప్లేలో వికెట్లు సాధించేలా అనుభవం ఉన్న పేసర్లను తీసుకుంది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్లను సొంతం చేసుకుంది. స్పిన్ను బలోపేతంగా మార్చుకుంది. ఫినిషర్లను వేలంలో సొంతం చేసుకుంది. దూకుడుగా వ్యవహరించకుండా మెగావేలంలో ఏకంగా 75 లక్షలను మిగిల్చుకుంది. 2 ఆర్టీఎంలను ఉపయోగించనే లేదు. అయితే మొహమ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్వెల్, విల్ జాక్స్లను ఆర్టీఎంతో ఆర్సీబీ సొంతం చేసుకోలేదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కానీ ఆర్సీబీ ఫ్రాంచైజీ స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగిందని, అందుకే మాజీలను తిరిగి దక్కించుకోలేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజాత్ పతిదార్లతో ఆర్సీబీ టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. టాప్ ఆర్డర్కి బ్యాకప్గా దేవదత్ పడికల్ ఉన్నాడు. లివింగ్స్టోన్, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్లతో మిడిల్ ఆర్డర్ బలోపేతంగా మారింది. జితేష్, డేవిడ్ ఫినిషర్ల పాత్రను పోషించనున్నారు. మిడిల్ ఆర్డర్కి బ్యాకప్గా జాకోబ్ బెథెల్, రొమెరియా షెఫర్డ్ ఉన్నారు. ఇక పవర్ ప్లే బాధ్యతలు అనుభవజ్ఞులు భువనేశ్వర్, హెజల్వుడ్ అందుకోనున్నారు. మిడిల్ డెత్ ఓవర్ల బాధ్యతలను రసిక్ సలాం, యష్ దయాల్ చూసుకోనున్నారు. కృణాల్ పాండ్యాతో ఇంపాక్ట్ ప్లేయర్గా శ్రేయస్ శర్మ స్పిన్నర్లుగా కొనసాగనున్నారు. అంతిమంగా విరాట్ కోహ్లీ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అందుకోనున్నాడు. అయితే ఆర్సీబీ బెస్ట్ ప్లేయింగ్ 11 ఎవర్ అంటే విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజాత్ పతిదార్, లివింగ్స్టోన్, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, హెజల్వుడ్, రసిక్ సలాం, యష్ దయాల్, ఇంపాక్ట్ ప్లేయర్గా శ్రేయస్ శర్మ.